కావలసినది ఏది అనేది మనం మాట్లాడుకుందాం. అవునా కదా? క్రైస్తవ బోధకుడు కాపాడవలసినది ఏది? ఏంటి అంటే యోధా పత్రిక 1:3 ప్రియులారా మనకందరికి రక్షణ కూర్చి కానీ మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఎవరికి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయాల్సి వచ్చేది. అప్పగింపబడిన ఏంటిది? అప్పగింపబడిన చదవండి. అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయాల్సి వచ్చెను. అది పోరాడాలని వేడుకుంటున్నాడా చెబుతున్నాడా? ఈ ఫోన్ ఎవరిది? నేను ఇక్కడ పెట్టాలి రికార్డ్ అవుతుందా? అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలని అడుగుతున్నాడా వేడుకుంటున్నాడా? వేడుకుంటున్నానని చెప్పి రాదు. వేడుకుంటున్నానని చెప్పి రాదు. కట్ చేస్తున్నారు. వేడుకుంటూ అన్న కాడ తర్వాత మింగుతున్నారు మాట. వేడుకొనుచు మీకు రాయాల్సి వచ్చి అది వేడుకుంటూ రాస్తున్నాడా? అంతేనా? ఎందుకు వేడుకుంటున్నాడు? వేడుకుంటూ రాస్తున్నాడు అంటే బోధ ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. బోధ ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. బోధ అనేది ఎందుకంటే ఒక మనిషి బాగుపడాలి అంటే దేన్ని బట్టి బాగుపడతాడు? మాటను బట్టి. అవునా కదా? ఒక మనిషి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం రాస్తారు తెలుసా? ఓం అని రాస్తారు. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రారంభ దినాన్ని ఏం రాస్తారు తెలుసా? ఓం అని రాస్తారు. ఓం అంటే ఏంటి? ఓం అంటే ప్రారంభం, మాట ప్రారంభం అని అర్థమైనా? ఓం అనేది శబ్దం. కాబట్టి మొదటిసారి స్కూల్కి పోయే బిడ్డకి పలక మీద పంతులు గారు మొదటి రోజు ఏం రాస్తాడు? ఆ రాయడు. ఏం రాస్తాడు? ఓం అనేది ప్రారంభం. అంటే చదువు రావాలి అంటే ఏముండాలి? మాట ఉండాలి. అవునా కదా? మాట ఉండాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు వేడుకుంటున్నాను అంటున్నాడు. అవునా కదా? అట్లాగే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు దాకా చదవండి. దావీదునకు మరణకాలం సమీపింపగా దావీదుకి ఏ కాలం వచ్చిందంట? మరణకాలం వచ్చినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను.
చెప్పాను. ఆ, లోకులందరూ పోవలసిన మార్గమున ఆ. నేను పోవచ్చున్నాను. ఆ. కాబట్టి ఆ. నీవు ధైర్యము తెచ్చుకొని కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి ఆ, నీ దేవుడైన యెహోవా ఆ, అప్పగించిన దానిని కాపాడి అది ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా ఏం చేశాడంట? అప్పగించు ఆ, అర్థమైందా? దీన్ని అండర్లైన్ చేసుకోండి. నీ దేవుడైన యెహోవా అప్పగింపబడిన దానిని కాపాడి కాపాడమంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? సొలొమోను. సొలొమోన్ గారితో వాళ్ళ నాన్న చెప్తున్నాడు. నా టైం అయిపోయిందయ్యా, నేను ఇప్పటివరకు కాపాడుకుంటా వచ్చాను, నువ్వు కూడా ఏం చేయమంటున్నాడు? దేవుడు అప్పగించిన దాన్ని కాపాడు అంటున్నాడు. ఇంతకీ ఏం అప్పగించాడు అనేది చదవండి, అర్థమైంది. నీ దేవుడైన యెహోవా ఆ, అప్పగించిన దాన్ని కాపాడి ఆ. ఆయన మార్గములను అనుసరించిన ఎడల ఆ, నీవు ఏ పని పూనుకున్నను ఉమ్. ఎక్కడ తిరిగినను ఆ. అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. ఆ, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న ఉమ్. దేవుని కట్టడలను అది అప్పగించింది ఏంటో తెలుసా? అప్పగించింది ఏంటి? అది దేవుని కట్టడలు. ఆయన నియమించిన ధర్మమంతటిని. కట్టడలు మింగబాకండి, మాట మింగబాకండి, నాకు అర్థం దాని లేదు. పక్కన అదే ఉంది. అదే స్పష్టంగా పలికి ఆపండి. ఆయన నియమించిన ఆ, ధర్మమంతటిని. అది అట్టగా ఆపి ఇచ్చేయండి. ఆయన దేవుని కట్టడలు, తర్వాత ఆయన నియమించిన ధర్మమంతటిని. ధర్మము అంతటిని, ఆయన న్యాయ విధులను. అది న్యాయ విధులను, శాసనములను గైకొనుము. గైకొనుము అంటే తెలుసుకో. పాటించమని గైకొనుము అంటే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం. గైకోవటం అంటే ఏంటనేది, ఎందుకంటే బైబిలే మనకు పెద్దానికి బైబిలే మాట్లాడాలి, అవునా కదా? 51 చదువు, 53 చదువు. దేవదూతల ద్వారా ఆ, నియమింపబడిన ఆ. ధర్మశాస్త్రమును ఆ. మీరు పొందితిరి గాని ఆ. దాన్ని గైకొనలేదని చెప్పాను. అది గైకొనుము అనే మాట, దానికి అర్థం ఏంటి అంటే పొందితిరి కానీ గైకొనలేదంటే పొందటం అంటే తీసుకున్నారు కానీ మీరు ఏం చేయాలా? పాటించాల. అర్థమైనా? అంటే గైకొనటం అంటే పాటించటం, అవునా కదా? ఇప్పుడు దేవుడు అప్పగించింది ఏంటి? కట్టడలు, ధర్మము, న్యాయ విధులు, శాసనములు అప్పగించాడు తన పిల్లలకి. వాటిని ఏం చేయాలని చెప్తున్నాడు? కాపాడండి అని చెప్తున్నాడు దావీదు గారు తన కుమారుడితో. అర్థమైందా? ఎప్పుడు కాపాడబడింది? గైకొన్నప్పుడు, అవునా కదా బాబు? ఇప్పుడు వెంకటేష్కి ఒక పని చెప్పాడు బాబు, అదేనా? వెంకటేష్కి ఒక పని చెప్పాడు. వెంకటేష్ వినపడిందా అంటే వినపడింది అన్నాడు. వినటం అంటే చెప్పిన పని చేస్తే విన్నట్ట, లేదా చెవితో విన్నట్ట? పలానా చోటకెళ్ళి పలానాది చెయ్యి, పలానాది తీసుకొని రా అన్నాడు. అప్పుడు వెంకటేష్ ఏమన్నాడు? వినపడింది అని ఆ పని చేయలే. ఇంకా ఏం వెంకటేష్ అంటే విన్నాలి అన్నాడు.
నా మాట వినవేమరా అన్నాడు బాబు. అప్పుడు వెంకటేష్ ఏమన్నాడు? విన్నాను, ఏం విన్నానో చెప్పమంటావా అన్నాడు. అంటే బాబు ఉద్దేశం ఏంటది? చేస్తే విన్నట్టు, చెవితో వింటే విన్నట్టు కాదు. అట్లాగే కాపాడేది ఎప్పుడు? గైకొంటేనే. బోధన ఏం చేయాలి? గైకొనటం అంటే ఏంది? పాటించటం. అర్థమైందా? అంటే బోధ నిమిత్తం పోరాడే వాళ్ళు కాపాడతారు. వీళ్ళు కాపాడుతున్నారు అని ఎప్పుడు అర్థమైంది? గైకొన్నప్పుడు. అర్థమైందా? గైకొన్నప్పుడు. అంటే అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడమని ఎందుకు వేడుకుంటున్నాడు అంటే పొందటం కాదు. బోధ అయితే వీళ్ళ చేతిలోకి వచ్చింది, కానీ ఆ బోధ నిమిత్తం ఏం చేయాలి? వీళ్ళు పోరాడాలి. పోరాడే మనిషి ఏం చేయాలి? గైకొనాలి. గైకొనే మనిషి కాపాడినట్టు లెక్క. వాక్యానుసారంగా బ్రతికిన మనిషి దేవుడు అప్పగించబడిన దాన్ని కాపాడినట్టు. అంతే కదా, కాపాడినట్టు. లోకంలో ఉన్న వాళ్ళైతే, లోకంలో ఉన్న తండ్రులు అయితే ఏం చెబుతారు? అరే ఆస్తిని జాగ్రత్తగా కాపాడు అంటారు. పొలం ఉందనుకోండి, 4 ఎకరాల పొలం ఇచ్చి తండ్రి ఏమంటాడు? పొలం జాగ్రత్త, ఖర్చు పెట్టబాకు, నేను చనిపోబోతున్నా, ఆ 4 ఎకరాలను ఇంకా 4 ఎకరాలు చేయాలి నువ్వు అంటాడు. అవునా కదా? అదిగో బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 5 కోట్లు ఉంది, దాన్ని 10 కోట్లు చేయాలి నువ్వు అంటాడు. అంటే ఆ కొడుకు ఏం చేస్తాడు? అప్పటి నుంచి ఉన్న పొలాన్ని అమ్మకుండా ఆ పొలాన్ని అంతే ఉంచి మళ్ళీ ఆ పొలానికి మళ్ళీ ఒక 4 ఎకరాలు ఏం చేస్తాడు? సంపాదిస్తాడు. అంటే తండ్రి అప్పగించిన దాన్ని ఖర్చు పెట్టాడా? కాపాడా? కాపాడాడు. లోకంలో ఉన్న వాళ్ళు ఆ ఆస్తిని కాపాడతారు. ఎందుకని? వాళ్ళు వారసులు కాబట్టి. ఎవరు బాబు? వారసులకే కదా చచ్చిపోయే తండ్రి చెప్పేది, కొడుకుకే కదా చెప్పేది. అవునా కదా? ఇప్పుడు ఒక మనిషికి వారసుడైన వాడు ఆ తండ్రి అప్పగించాడు పొలాన్ని, బంగారాన్ని, వెండిని లేదా డబ్బుని. ఏం చేశాడు? చనిపోతా ఇదిగో ఈ తాళాలు వాడికి ఇవ్వవే అన్నాడు. అర్థమైందా? ఈ డాక్యుమెంట్స్ వాడికి ఇవ్వవే అన్నాడు భార్యతో. ఏం చేశాడు? చనిపోతా వాడి చేతిలో పెట్టాడు. ఏం చేయమని? కాపాడమని. అది లోకపు సంస్కృతి అయితే దైవ నియమం ఏంటి? దేవుడు అప్పగించింది ఏంటి? కట్టడలు, ధర్మము, న్యాయ విధులు, శాసనాలను అప్పగించి ఏమన్నాడు? వాటిని గైకో అన్నాడు. అంటే ఏంటి? కాపాడమన్నాడు. ఇదే మాటని దావీదు గారు ఏం చెబుతున్నాడు అంటే, నీ దేవుడైన యెహోవా అప్పగింపబడిన దానిని కాపాడి అన్నాడు. అవునా కదా? నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అన్నాడు. ఇప్పుడు దేవుని కుమారులు అనుకో బాబు, మనం దేవుని కుమారులుగా దేవుడు మనకిచ్చింది ఏంటి? ఏ ఆస్తి? బోధ. ఆ బోధని కాపాడే వాళ్ళం అయితే మొట్టమొదట మనలో ఏముంటుంది? గైకొంటాం, అంటే పాటిస్తాం. అంటే మన దేవుని వారసులు, దేవుని కుమారులు అంటే ఒకే ఒకటి ముద్ర, గైకొంటాం, పాటిస్తాం. అర్థమైందా? పాటిస్తే దేవుడు మాట విన్నట్టు. అవునా కాదా? అందుకని ద్వితీయోపదేశకాండం ఒకసారి చూడండి, 4వ అధ్యాయం 5-6 వచనం. నా దేవుడైన యెహోవా 9 దాకా చదవచ్చు. చదవండి. నా దేవుడైన యెహోవా, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 5 నుండి. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను, విధులను మీకు నేర్పిందిని. ఈ కట్టడలన్నిటిని ఏంటంటే మీరు
స్వాధీనపరచుకొనబోవు దేశమున ఆ, మీరు ఆచరింపవలసిన కట్టడలను అది ఆ మెయిన్ పాయింట్లే చెప్పండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చదవబ్బా, ఎందుకంటే ఏం తీసుకున్నాను అది చెప్పండి. అంటే మీరు వింటున్నారు కాబట్టి ఈ దేన్ని హైలైట్ చేయాలో మీకు అవగాహన ఉండాలి. ఇప్పుడేంటి? కట్టడలను అది కట్టడలను విధులను మీకు నేర్పింది. అంటే అవి నేర్పితే ఏమి నేర్పినట్టు? బాగా, అవునా కదా? కట్టడలను విధులను మీకు నేర్పి తిని ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అది ఇవన్నిటిని ఏం చేయమన్నాడు? గైకొని వీటన్నిటిని గైకొని అంటే అర్థమైంది బాబు. ఎత్తులు వాడు తెలిసిన వాళ్ళు బాబు నడితే బాగా చెప్పాలి. అది వీటన్నిటిని గైకొని అంటే పాటించి, అంతేనా? పాటించి గైకొని అనుసరింపవలెను. అనుసరించవలను. అనుసరించటువంటి పాటించటువంటి. పాటించంటే ఆ ప్రకారం బ్రతుకుతాము. పాటించామంటే ఆ మాట ప్రకారం బ్రతుకుతాము, ఆ మాట మీద నిలబడి ఉంటాము. గైకోవటం అంటే పాటించటం కదా. మళ్ళీ అనుసరించటం అంటే 2 రోజులు చేసి అంతే వదిలేకుండా దాన్ని కంటిన్యూ. అనుసరించటం అంటే వాటితో అంటే భావాన్ని అన్నది కంటిన్యూషన్గా కలిసిపోవటం, భావాన్ని అన్నట్టుగా. అంటే పాటిస్తా అనుసరించాలి. అర్థమైందా? అంటే వీటితో జీవితం ఏం చేయాలి? నడుస్తూ గైకొని అనుసరిస్తూ ఉండాలి. కొనసాగుతూ ఉండాలి. దేని మీద? బోధ మీద. అంటే బోధన కాపాడేవాడు దేవుడికి ఏమవుతాడు? అది వారసుడికి ఉండే లక్షణాలు అవి. బోధన కాపాడట్లేదు అనుకోండి, బోధన గైకొనట్లేదండి, బోధని అనుసరించట్లా, బోధన పాటించట్లేదు అనుకోండి, అంటే తండ్రి ఆస్తిని ఏం చేయట్లేదు? కాపాడట్లా, వృద్ధి చేయట్లా. అవునా కాదా? అందుకని 9 దాదాపు వీటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. అబ్బా, ఏమన్నాడు? ఏది జ్ఞానం అంట బాబు? వీటిని గూర్చి విను జనముల దృష్టికి. వీటిని గూర్చి, వీటిని అంటే ఏంటి? కట్టడలను విధులను. వీటిని గూర్చి విను జనముల దృష్టికి. విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. జనముల దృష్టికి ఏంటంట? జ్ఞానం. అదే జ్ఞానం, అదే వివేకం. అదే జ్ఞానం, అదే అదే వివేకము. అదేనా? అంటే బోధలో ఏముంది? జ్ఞానము, వివేకం. జ్ఞానం ఉంది, వివేకం ఉంది. అవునా కదా? ఇదే మాట ఇందాక రాజుల గ్రంథం చూశారుగా. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. అక్కడ కూడా అంటాడు, 3వ వచనం నుంచి చదవండి. దావీదు గారు ఏమంటాడు? వీటిని ఇదే తీసుకొని వస్తాడు, ఇదే ఉద్దేశం. 2వ అధ్యాయం 3 నుంచి. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకున్నను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. అదిగో అన్నిటిలో అన్నాడు. ఏముంటదంట? కాపాడితే అంటే కాపాడాలనే మనసు ఉంటే ఏముంటది? వివేకం. ఎలా కాపాడాలి? ఇప్పుడు కాపాడమన్నాడు. అరే ఉన్న 4 ఎకరాలు అమ్మొద్దయ్యా, నువ్వు కూడా ఇంకా 4 ఎకరాలు సంపాదించు, ఆ పొలాన్ని కాపాడు అన్నాడు. అంటే కాపాడే మనిషికి ఏముంటుంది బాబు? వివేకం ఉంటుంది. ఎలా కాపాడాలి? అర్థమైందా? అలాగే బోధ విషయంలో కూడా నేను ఎలా పాటిస్తున్నా, ఎలా బోధిస్తున్నాను అనేది వివేకం ఉండాలి. అంటే ఇక్కడ మోషే గారు చెప్పిన మాటనే ఇక్కడ ఏమేం చేశాడు దావీదు గారు? అంటే బోధలో ఏముంది?
అది అంటే బోధ తెలిసిన వాడిలో ఏ లక్షణాలు ఉంటాయి? జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది. ఇప్పుడు జ్ఞానము లేదు, వివేకం లేదు అంటే అతను దేనికి దూరంగా ఉన్నట్టు? బోధకు దూరం ఉన్నట్టు. బోధకు దూరంగా ఉంటే తండ్రి అప్పగించిన దాన్ని కాపాడుతున్నట్ట, కాపాడనట్టు. అవునా కదా? అందుకని బోధని కాపాడే వాళ్ళలో ఉండేది ఏంటంటే ఒకటి జ్ఞానం, రెండు వివేకం. యేసు ప్రభు వారి దగ్గరికి వ్యభిచార స్త్రీని తీసుకొని వచ్చారు. పాము వలె వివేకంగా ఉన్నాడు, పావురం వలె నిష్కపటంగా. అంటే పాములాగా దొరకకుండా ఉన్నాడు వాళ్ళ చేతికి, పావురంలాగా నిష్కపటంగా మాట్లాడాడు. అంటే అక్కడ జ్ఞానాన్ని కనబరిచాడు, వివేకాన్ని కనబరిచి ఎవరైతే రాళ్ళు వేయటానికి వచ్చారో మీరే చెడ్డవాళ్ళని వివేకంతో వాళ్ళకి చెప్పేసరికి రాళ్ళని కిందేశాడు. అరే మీరే చెడ్డవాళ్ళు అన్నాడా? అనకుండా వాళ్ళే చెడ్డవాళ్ళని వాళ్ళకి తెలిసే విధంగా వివేకంతో ఏం చేశాడు? బుద్ధి చెప్పాడు. దేని వలన? జ్ఞానం వలన. అంటే బోధ ఒక మనిషికి ఏమేమి నేర్పిద్ది? జ్ఞానం నేర్పిద్ది, వివేకాన్ని నేర్పిద్ది. వివేకం జ్ఞానం రెండు లేవు అనుకోండి ఒక మనిషిలో, ఆ మనిషికి బోధ అనేది తెలియదని అర్థం. తెలియదని అర్థం కాదు, బోధ అంటే ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఇంకా చదవండి. కాబట్టి ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో వీటిని గూర్చి వినే జనం దృష్టికి ఏముంటుందంట? జ్ఞానము, వివేకం ఉంటుందట. అందుకని ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలని ఎందుకు వేడుకుంటున్నాడు అంటే ఎదుగుదల అనేది బోధలో ఉంటుంది, బోధన బట్టే. అవునా కదా? బోధన బట్టే మన విశ్వాసం ఉంటుంది. అవునా కదా? ఇప్పటికీ అద్భుతాల ద్వారా యేసు ప్రభువుని నమ్మేవాళ్ళు ఉన్నారు, అది బోధ కాదు. స్వస్థతల ద్వారా యేసు ప్రభువుని నమ్మేవాళ్ళు ఉన్నారు, అది బోధ కాదు. అవునా కదా? అంటే అలాంటి చెడ్డ బోధ వలన ఆ చెట్లు ఏమైపోతాయి? పనికి మాలిన చెట్లు. పనికి మాలిన చెట్టు కాని ఫలం ఫలించింది అని ఏమంటున్నాడు ఆయన? నేను రెండోసారి వచ్చినప్పుడు నేను నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా అంటారు, మీరు అద్భుతాలు చేయలేదా, ప్రవచించలేదా అంటారు. అక్రమం చేయవారులారా నేను మిమ్మల్ని అన్నాడు ఎరగను అన్నాడు. అంటే యేసు ప్రభుకి వాళ్ళకి సంబంధం లేదు అంటే వాళ్ళలో జ్ఞానము లేదు, వివేకము రెండూ లేదు. జ్ఞాన వివేకం లేనివాడు ఏం చేస్తాడు? జ్ఞానం లేదంటే ఏమి లేదు, అతనిలో బోధ లేదు. కాబట్టి దైవజనుడు దేన్ని కాపాడాలి? బోధను కాపాడాలి దైవజనుడు. అర్థమైందా? బోధన కాపాడితే ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకు ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది. ఎవరితో ఎలాగ ఎప్పుడు మాట్లాడాలి, విశ్వాసం అంటే ఏంటి అనేది సరైంది చూపించాలి. చదువుకుంటారండి 9 దాకా. అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనములు గల జనమని చెప్పుకొందురు. కలిపాడా? జనం ఏం చెప్పుకుంటారు? అది ఇప్పుడు క్రైస్తవులు జ్ఞాన మీకు అర్థమైందా? జ్ఞాన వివేచనలు గల జనమని ఏం చేస్తారంట? మరి ఎవరన్నా అన్నీ చెప్పుకుంటున్నారా? క్రైస్తవులు అబ్బా జ్ఞాన వివేచన కలిగిన వాళ్ళు అయ్యా అని చెప్పుకుంటున్నారా? ఇప్పటికీ లోతు గారి పిల్లలు తండ్రితో పాపం చేశారంటే ఎవరన్నా చెప్తున్నారా? తామారు మామతో పాపం చేసింది బైబిల్ బూత్ పుస్తకం అంటే ఎవరైనా చెప్తున్నారా? చెప్పట్లా. ఆ జనం ఏమనుకుంటారంట? జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఏలయనగా అన్నాడు. అర్థమైంది బాబు? అంటే దేవుడు బోధన ఎందుకు కాపాడమన్నాడు అంటే బోధ వలననే ఒకడు ప్రభు దగ్గరకు వస్తాడు. బోధ వలననే ప్రభు దగ్గరికి ఎలా నడిపించాలని వివేచన వచ్చింది. బోధ వలననే మనిషి ఒక జ్ఞాని అయిపోతాడు. అవునా కదా? అందుకని బోధ పర్ఫెక్ట్గా ఉంటే
బతుకు పర్ఫెక్ట్గా ఉంటుంది. బతుకు పర్ఫెక్ట్గా ఉంటే జ్ఞాన వివేచనలు ఉంటాయి. జ్ఞాన వివేచనలు ఉంటే మనల్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారంట మన గురించి? జ్ఞాన వివేచనలు గల జనం అనుకుంటారా, గొప్ప జనం అనుకుంటారా? ఉందే అక్కడ ఈ గొప్ప జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందు. ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. అది ఈ గొప్ప జనం ఏమనుకుంటారట? జ్ఞాన వివేచనలు గల జనం అని చెప్పుకుంటారట. ఇప్పుడు ఎవరో ఎందుకు ఇక్కడ మనం ఉన్నాం, మనలో జ్ఞాన వివేచనలు ఉన్నాయా లేవా? ఇప్పటికీ మీరు పరిశీలించుకోండి. జ్ఞాన వివేచనలు ఉన్నాయి అంటే మీకు బోధ అంటే ఇంట్రెస్ట్ అని అర్థం. ఇంకా జ్ఞానం వివేచన లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సమస్య వస్తే ఎలా ఉండాలి అనేది లేదనుకోండి, ఏమి లేనట్టు? జ్ఞానము లేనట్టు, వివేచన లేనట్టు. ఈ రెండు లేకపోతే మీలో ఏమి లేనట్టు? బాధ లేనట్టు. బాధ లేదు అంటే ఏమి లేనట్టు? బోధించేవాళ్ళు లేనట్టు. ఒకవేళ బోధించేవాడు ఉన్నా బాధ మీద ఏమి లేనట్టు? శ్రద్ధ లేనట్టు. ఇప్పుడు జ్ఞాన వివేచనలు ఉన్నాయనుకోండి, ఎవరైనా నన్ను అవమానించారు, నాలో జ్ఞానం ఉంది, ఎవరైనా నన్ను అవమానించారు, నేనేమనుకుంటా? ఇక్కడ యేసు ప్రభు ఉంటే ఏం చేస్తాడు అనుకుంటా. నాలో జ్ఞాన వివేచనలు ఉండి నాలో బాధ ఉంటే ఇక్కడ యేసు ప్రభు అయితే ఎలా ప్రవర్తిస్తాడు అని అనుకుంటా, అలా ప్రవర్తిస్తాను నేను. అప్పుడు నాలో ఏమున్నట్టు? బాధ ఉన్నట్టు. అంటే వాక్యం ఉన్నట్టు. వాక్యం నాలో ఉంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇక్కడ యేసు ప్రభు అయితే ఏం చేస్తాడు అని ఆలోచిస్తా, అలాగ ప్రవర్తిస్తా. ఇప్పుడు యేసు ప్రభువే నాలో లేడు, బాధే నాలో లేదనుకోండి, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తూ ఉంటా. అంటే బోధించేవాడు బోధకు అప్పగించబడతాడు. బోధకి తన మీద పెత్తనం ఇస్తాడు. వాక్యం ఏం చెప్పిందో నేను అలా ప్రవర్తించాలనుకుంటాడు. అంటే వాక్యానికి ఏమి ఇస్తాడు? ఇతనే అప్పగించుకుంటాడు. వాక్యానికి అధికారం ఇస్తాడు. ఈయన మీద ఏం చేస్తాడు? వాక్యానికి అధికారం ఇస్తాడు. వాక్యానికి అధికారం ఇచ్చిన అతను అవమానం వచ్చినప్పుడు ఎలా ఇక్కడ యేసు ప్రభు అయితే ఎలా ప్రవర్తిస్తాడు అనుకుంటాడు. ఎవరైనా పొగిడినప్పుడు ఇక్కడ యేసు ప్రభు అయితే ఈ పొగడ్తకి ఎలా రిప్లై ఇస్తాడు అని చూస్తాడు. మీకు అర్థమైనా? అసలు అవమానం వచ్చినప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఎలా ఏం చేస్తాడు అనే ఆలోచనే మనకు రాకుండా మనకి ఇష్టం వచ్చింది చేస్తున్నాం అనుకో, అంటే నీలో బాధ లేదు. బాధ లేకపోవటం వల్ల ఏం నష్టాలు జరుగుతుందో తెలుసా? బాధ లేకపోవటం వల్ల నీకు అవమానం వచ్చిందని ఫీల్ అవుతున్నావు, అవునా కదా? ఫీల్ అయ్యేసరికి ఏమి లోపించింది? జ్ఞానము లోపించింది, వివేచన లోపించింది. అంటే నీలో బోధ లేకపోవటం వల్ల, బోధని నువ్వు పాటించటం లేకపోవటం వల్ల నీలో జ్ఞానము లేదు, వివేచన లేనే లేదు, అవునా కదా? అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయాలు అనుకుంటా, వాక్యానికి నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోమంటాడు. అర్థమైందా? ఇదే 12వ వచనం 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 12-13 వచనాలు ఎంత ప్రాముఖ్యమో చూడండి. ఇప్పటికీ జ్ఞానం వివేచన లేదు మనలో, మీలో అంటే బోధని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో చూసుకోండి. మొన్న ఈ అమ్మాయి ఒక మాట అన్నప్పుడు నేనేమన్నా తెలుసా? యేసు ప్రభు నీలో ఉంటే ఇట్టాక మాట్లాడతావా అన్న ఒకటే మాట, దెబ్బకు సైలెంట్ అయిపోయింది. అంటే నీకు యేసు ప్రభు గుర్తురాలా. ఒకళ్ళు ఒక మాట అంటే ఇక్కడ యేసు ప్రభు అయితే ఏం చేస్తాడు అనే ఆలోచన, కనీస ఆలోచన రాలేదు అంటే ఇక బోధించే బోధకి నువ్వేమి ఇది చేస్తున్నావు? తొందరపాటు. ప్రభు గొప్పోడా, మనం గొప్పవాళ్ళమా? మరి ప్రభు అయితే ఆ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అదే చెయ్యి. కానీ మనం ఏం చెయ్యం? అది చెయ్యం. ఎందుకని చెయ్యం? మనలో బోధ లేదు. ఆయన వాక్యానికి మన హృదయంలో చోటు లేదు కాబట్టి జ్ఞానం కోల్పోతున్నాం, వివేచన కోల్పోతున్నాం. ఈ రెండు మనలో ఎందుకు లేవు అంటే పాటించే గుణం లేదు. ఎందుకు పాటించలేకపోతున్నాము అంటే వాక్యం కంటే మన ఆలోచనలే చేసుకుంటా ఉన్నాం. అందుకని కాబట్టి
10 అధ్యాయం 12, 13 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలు ఉమ్, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఉమ్, ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఉమ్, ఆయనను ప్రేమించి ఉమ్, నీ దేవుడైన యెహోవాను ఉమ్, నీ పూర్ణ మనసుతోను ఆ, నీ పూర్ణాత్మతోను సేవించి ఉమ్. నీ మేలు కొరకు నీ మేలు కొరకు అండర్లైన్ చేసుకో. అర్థమైందా? ద్వితీయోపదేశకాండం 10 అధ్యాయం 12, 13 వచనాలు. ఏమని అన్నాడు? నీ మేలు కొరకు 13. అది అంటే ఈ బాధ ఎవరి కోసం బాబు? మనకు మేలు ఎప్పుడైంది? పాటించినప్పుడు. అంతే కదా. ఇప్పుడు ఆడ ఫీడ్బ్యాక్ ఉంది బాబు, చూసిపో అన్నా అంటే నా మాట విని నువ్వు పోయావు కాబట్టి అది నీకు మేలు జరిగింది, ప్రమాదం రాలా. అర్థమైందా? చెప్పా, అరే స్పీడ్ బ్రేకర్ ఉందన్నాడు, స్లోగా వెళ్దాం అనుకున్నా. అంటే ఈ మాట నీకు ఎప్పుడు మేలు జరిగింది? ఈ మాటని నువ్వు పాటించావు కాబట్టి అక్కడ మేలు జరిగింది. అలాగే ఇక్కడ ఏమన్నాడు? నీ మేలు కొరకు నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు అది యెహోవా ఆజ్ఞలను కట్టడలను. అది అంటే ఆజ్ఞలు కట్టడలు ఎందుకు ఇచ్చాడు? మేలు కొరకు. అర్థమైంది బాబు? ఆజ్ఞలు కట్టడలు శాసనాలు అన్నట్టు. అర్థమైందా? ఆజ్ఞలు కట్టడలు శాసనాలు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఇదిగో మేలు కోసం. అంటే బాధ ఎవరికి ఎందుకు ఇచ్చాడు? మేలు కోసం ఇచ్చాడు. చూడండి ఎంత బాగా అంటున్నాడు. బాధను కాపాడు, ఎందుకని? మన మేలుకి ఇచ్చాడు. ఇప్పుడు సత్యమేవ జయతే అంటాం, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడింది, అవునా కదా? బాధని నువ్వు కాపాడితే అది మనల్ని కాపాడి, అవునా కదా? అంటే మనం కాపాడబడాలి అంటే మనం ముందు దేన్ని కాపాడాలి? బాధను కాపాడాలి. ఎక్కడ అక్రమమైన బోధ చేస్తున్నానా, ఎక్కడ యథార్థమైన బోధ చేస్తున్నానా, ఎక్కడైనా డబ్బు కోసం రాజీ పడుతున్నానా, కోరికల కోసం ఏదైనా రాజీ పడుతున్నానా, నా ఆలోచనలు నెరవేర్చుకోవడానికి రాజీ పడుతున్నానా, పరిస్థితులు నాకు అనుకూలంగా లేదని రాజీ పడుతున్నానా, లేదా బోధ విషయంలో విశ్వాసం మొహమాటం లేనివాడిగా ఉన్నానా? యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నారు బాబు? నువ్వు మొహమాటం లేని బోధకుడు అని. అవునా కదా? అంటే బోధలు ఏముండకూడదు? మొహమాటం ఉండకూడదు. ఎప్పుడు చెబుతూ ఉంటా, డబ్బు ఇచ్చి తీసుకునేటప్పుడు మొహమాట పడు, కష్టపడి కూలి తీసుకునేటప్పుడు మొహమాట పడు. కానీ దేవుడు బోధ నీకు అప్పగిస్తే అప్పగించిన దాన్ని చెప్పే విషయంలో మాత్రం మొహమాట పడ్డావు అనుకోండి, నువ్వు చెడిపోతావు, వాళ్ళు చెడిపోతారు. కాబట్టి ఎందుకు ఇచ్చాడు ఈ ఆజ్ఞలు? ఈ ఆజ్ఞలు ఇవ్వటం వల్ల ఏంటి మేలు అంటే మనము జ్ఞానవంతులు అవుతాం, వివేకవంతులు అయిపోతాం. జనం కూడా ఏం చెప్పుకుంటారు? జ్ఞాన వివేచనలు గల గొప్ప జనం అని చెప్పుకుంటారంట. అర్థమైందా? అంటే ఒక్క బోధన కాపాడితే ఎన్ని లాభం? అబ్రహాం అన్న భలే జ్ఞానం అయ్యా, ఎవరితో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతాడు. అంటే ఏమన్నారు? అంటే నన్ను మంచోడు అన్నారు, నన్ను తెలివిగల్లోడు అన్నారు. అంటే నాకింత మంచి పేరు తెచ్చింది నేను తెచ్చుకున్నానా? దేవుడు నాకు ఇచ్చిన బోధన బట్టి నేను పాటిస్తే, ఆ పాటించిన దానివల్ల జ్ఞాన వివేచనల వలన ఒక మనిషి నన్ను పొగిడాడా? అంటే నేను బోధన కాపాడాను, ఆ బోధ నన్ను ఏం చేసింది? కాపాడింది. యేసు ప్రభు తండ్రి బోధన కాపాడాడు, యేసు ప్రభుకి ఏమొచ్చింది? గొప్ప పేరు వచ్చింది. అసలు వ్యభిచార స్త్రీ దగ్గర ఆయన చూపించిన తెలివి సామాన్యమైన తెలివి కాదు. అది మీరే చెడ్డవాళ్ళరా అని నోటితో అనకుండా అనేసరికి వెంటనే ఏమైపోయింది అంటే జ్ఞాన వివేచనతో వాళ్ళని ఏం చేశాడు?
మీరే చెడ్డోళ్ళని చెప్పకనే చెప్పి ఒక మనిషిని ఏం చేశాడు? బోధ ద్వారా కాపాడాడు, జ్ఞాన వివేచనల ద్వారా. సపోజు ఇప్పుడు మనం ఉన్నాం, పిచ్చి ఉంది, సత్య ఉన్నాడు. నేను యాడికన్నా పోయినా సత్య పక్కనే ఉంటాడు. ముందు ఎవరిని అడుగుతా? పిచ్చిని అడుగుతా. ఎందుకు పిచ్చిని అడుగుతా? బాగోళ్ళు ఫీల్ అవుతారనా? తెలివి అంటే తెలివి నన్ను ఏం చేసింది? ఆ మనిషి వైపు నడిపింది. అలాగే జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు? సంతోషపెడతాడు. తండ్రికి సంతోషం ఎవరిని బట్టి వచ్చింది? జ్ఞానం గల పిల్లలను బట్టి వచ్చింది. అందుకే జ్ఞాన వివేచనలు కలిగిన పిల్లలను బట్టి తండ్రికి ఆనందం సంతోషం వచ్చింది. కానీ జ్ఞానం లేని వివేచన లేని కొడుకుల వలన తండ్రికి లేకపోతుంది. కాక ఇంకా ఏమొస్తుంది? బాధ వచ్చింది. ఎందుకని అంటే వీడిలో ఏం లేదనమాట, జ్ఞానము తెలివి వివేచన లేదన్నమాట. అంటే మనం ముద్దు పెట్టుకోవాలన్నా కూడా క్వాలిఫికేషన్ చూస్తున్నాం. పిచ్చి అంత తెలివి ఉంది కాబట్టి మనం అందరం కూడా ఏం చేస్తున్నాం? ఆ జ్ఞానం వల్ల మనల్ని ఏం చేసింది? ఆకర్షించింది. అలాగే మనం కూడా ఏం చేయాలి తెలుసా? మనం బాధ వింటున్నప్పుడు మన నిష్కల్మషమైన మనస్సు వలన మనం ఏం చేయాలి తెలుసా? తెలియనప్పుడు తెలియదు చెప్పవా, నేర్చుకుంటా. ఎంత బాగుంటుంది ఈ మాట. అదే జ్ఞానం. 66 పుస్తకాలు తెలుసుకొని బోధించడం కాదు జ్ఞానం. ఇదిగో నువ్వు ఇట్టా ఏంది ఇంత తెలుసుకొని ఇట్టా చేస్తున్నావు అన్నప్పుడు చెప్పవా, తెలుసుకుంటా అంటే నీలోకి ఏమొచ్చిందో ఆ మాటే జ్ఞానం. అసలు బాధ ఏం జరిగింది? నువ్వు ఫీల్ కాకుండా చెప్పవా, నేర్చుకుంటానన్నావంటే అదే జ్ఞానం. నీకు అర్థమవుతుందా? జ్ఞానం అంటే ఏదో కాదు. జ్ఞానం అంటే 66 పుస్తకాలు చెప్పడం కాదు. ఒక మనిషి మన మీద తప్పు చెప్పాడు అంటే నేను అలాంటి వాడినా, నేను అలాంటి దాన్నా అని ఫీల్ కాకుండా అవునా చెప్పవా, నేర్చుకుంటా నేను ఎలాగుండాలో. వెంటనే చెప్పిన మనిషికి ఎలా ఉంటుంది? ఆసక్తిగా చెప్పాలనిపిస్తుంది. అట్టా కాకుండా వేరుగా మాట్లాడేవనుకో చెప్పాలనే ఆలోచనే రాదన్నమాట. అంటే పందుల ముందు ముత్యాలేస్తే పందులు ఏం చేస్తాయి? తొక్కుతాయి. అలాగే బాధ వింటూ జ్ఞాన వివేచనలో లేని వ్యక్తి ఉన్నాడనుకోండి, అతను ఏం చేస్తున్నాడు? ముత్యాలని తొక్కుతున్నాడు. ఎందుకని? తప్పు చేసావన్నప్పుడు అయ్యా ఏం తప్పు చేశానో చెప్పవా అని అది కూడా అనలేవా? అది కూడా అనలేకపోతున్నావు అంటే నీకు ముత్యాల విలువ తెలియదు అన్నమాట. ఎంత చెప్పినా ఇది కాదు. అందుకని ఒక బోధకుడు దేన్ని కాపాడాలి? బోధన కాపాడాలి. ఎందుకు అంటే జ్ఞాన వివేచనలు వాటి వల్లనే వస్తాయి. అవునా కదా? అందుకని వేడుకోవాల్సిన అవసరత వచ్చింది. అందుకే కాపాడమని దావీదు గారు తన కుమారుడితో చెప్తున్నాడు. అవునా కదా? చూడండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. 8 కూడా చదవండి. లేదు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి. ఇక్కడ చూడండి, నిబ్బరము అదేనా? నిబ్బరము కలిగి జాగ్రత్త పడి. నిబ్బరము ఫస్ట్ నుంచి చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును. ఇక్కడ యెహోషువ గారు ఏం చెబుతున్నారంటే నిబ్బరము, జాగ్రత్త, ధైర్యము. ఇప్పుడు 1వ రాజుల 2వ అధ్యాయంలో 3 నుంచి చదవండి. అక్కడ ఏ మాటలు ఉంటాయి?
నిబ్బరము కలిగి ధైర్యము అనే మాట అక్కడే ఉంటుంది చూడండి. అంటే బోధని దేవుడు అప్పగించిన దాన్ని కాపాడమనే సందర్భం వచ్చినప్పుడల్లా అక్కడ నిబ్బరము అని వచ్చింది, ధైర్యం అని చూడండి. 3 నుంచి చదువుతారండి ఉంటుందన్నమాట. నీ దేవుడిని ఏమో అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను. 2 లాస్ట్లోనా చదువు. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని. అదిగో చూసారా కలిగి అంటే ఏమన్నాడు 2వ వచనంలో కదా, ధైర్యం అన్నాడా? ధైర్యము నిబ్బరము. ధైర్యము నిబ్బరము. ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా కలిగి. నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని. చూడండి, మీరు గమనిస్తున్నారో లేదో, ఈ ఒక్క వచనాన్ని బట్టి నేనేం చేశాను, జ్ఞానము వివేకం అన్న దాని దగ్గరికి ఇదే వచనంలోకి తీసుకెళ్ళా. అవునా కదా? వివేకం ఉందా లేదా? వివేకం. ఇక్కడ ఏముంది? ధైర్యము నిబ్బరము. అంటే బోధ తెచ్చిన కాడల్లో ఏముంటుంది ఇక్కడ? అర్థమైందా? నిబ్బరము ధైర్యము. అర్థమైంది బాబు? అంటే ఏముండాలి? నిబ్బరం ఉండాలి. దేనికి చెలించకూడదు. నిండుకుండా ఏం చేస్తుంది? అదే సగానికి నీళ్లు ఉంటే తొడికి దూరకొరకు ఊగుతూ ఉంటుంది. నిండా నీళ్లుంటే అలాగే మన హృదయం నిండా ప్రభువు లేదు, దేవుడు లేదా వాక్యం ఉంటే మనం దేనికి కూడా ఏం చేయం? ఒకటే, తప్పుందా అయ్యా చెప్పండి, నేర్చుకుంటాను. తప్పు లేదా, ఇదిగో ఇలా బతకండి అంటే నేర్చుకోవటం చెప్పటం, నేర్చుకోవటం చెప్పటం. అంతేగాని నేర్చుకోమని చెప్తే ఫీల్ అయ్యావనుకో, నువ్వు నేర్చుకోలేవు, చెప్పలేవు. మీకు అర్థమైందా? నేర్చుకోలేవు, చెప్పలేవు. ఇప్పుడు డబ్బు ఉంటే సంపాదించే మనసు నీకుంటే సంపాదించి ఖర్చు పెడతావు. సంపాదించే మనసు లేకపోతే లేదు. మీకు అర్థమైందా? అంటే నేర్చుకునే మనసు ఉందనుకో, అయ్యా చెప్పవా అంటాం. చెబితే ఏం చేస్తాం? నేర్చుకుంటాం. నేర్చుకున్న దాన్ని ఎదుటి వాళ్ళకి ఏం చేస్తాం? నేర్పుతాం. అంటే నేర్చుకున్నవాడే నేర్పుతాడు. నేర్చుకోలేదంటే నేర్పలేడు. అంటే ఈ చెట్టు వలన ఏముంది? ఈ చెట్టు వలన ఏం చెట్టు ఇది? వినగలిగితే మంచిదే, కానీ చెబితే ఫీల్ అవుతుంది. నేర్చుకుంటాను అనట్లా. అంటే నేర్చుకొని చెట్టుకి నేర్పే ఏముందని నేర్పుతారు. ఇప్పుడు వీరి వాళ్ళ డబ్బు ఉంటే కదా దానం చేసేది. డబ్బు లేనప్పుడు దానం చేయలేముగా. అంటే డబ్బు లేని వాడెవరు? దరిద్రుడు. దానం చేయలేని వాడెవరు? దరిద్రుడు. డబ్బుండి దానం చేయకపోయినా దరిద్రుడే, డబ్బు లేక దానం చేయకపోయినా దరిద్రుడే. అలాగే నేర్చుకొని నేర్పకపోయినా దరిద్రుడు. ఎందుకని? సత్క్రియలు అనే జ్ఞానం, వాక్యం అనే జ్ఞానం, వాక్యం అనే డబ్బు నీలో లేదు. వాక్యం అనే డబ్బు నీలో ఉంటే నువ్వు ఎదుటి మనిషికి పంచుతావు. అపోస్తులు అదే చెప్పింది. మేము ఐశ్వర్యవంతులు అయ్యి ఉండి అనేక మందిని ఏం చేస్తాను అన్నారు? ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాం అన్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే బాధ ఎంత ఇదో చూడండి. ఏమి లేదు, సింపుల్. తప్ప అయ్యా చెప్పండి నేర్చుకుంటా, అమ్మా చెప్పండి నేర్చుకుంటా, టక్కన. ఇది పెద్ద జ్ఞానం, అదే మహాజ్ఞానం. దేవుడి దృష్టిలో అదే జ్ఞానం. ఒకవేళ ఇదే జ్ఞానం అనుకోవచ్చు మనం, ఎందుకని మనకు ఆనదు కాబట్టి. ఇదే జ్ఞానం అంటారు. అసలు ఇదే నిజమైన జ్ఞానం. చెప్పండి అయ్యా నేర్చుకుంటా. ఎంత మంచి మనసు, ఫీల్ కాకుండా చెప్తానండి. అప్పుడు చెప్పేమని చెప్పగానే మనం ఏం చేస్తాం? ఓహో ఇలా ఉండాలా అని నేర్చుకున్నాం. మనం ఏం చేస్తాం? ఎదుటోళ్ళకి చెబుతాం. అంటే ఏంటనమాట? ఇది చలంలాగా ఊరుతుంటే దప్పిక తీరుస్తూ ఉంటాం, ఊరతా ఉంటే దప్పిక తీరుస్తూ ఉంటాం. ఊరకపోతే దప్పిక తీర్చుకోలేరు ఎవరు కూడా. మీకు అర్థం? అందుకని బోధకుడు అనేవాడు దేవుడి దగ్గర, బైబిల్ దగ్గర నేర్చుకోవాలి, చెప్పాలి, నేర్చుకోవాలి, పాటించాలి, చెప్పాలి, నేర్చుకోవాలి, పాటించాలి, చెప్పాలి. అప్పుడే ఈ బోధకుడు వలన దేవుడికి లాభం. తప్పితే ఏది పడితే అది అబద్ధాలు చెప్పి ఇది చేసే ఉండటం కానీ కాదు. నిబ్బరము కలిగి జాగ్రత్త పడి 13వ వచనం కూడా 8వ వచనం. అయితే
నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అది దేని నుండి నేర్చుకున్నదాన్ని అది ఏం చేయకూడదంట, ఇంటికి గాని తొలగకూడదు, బోధన చేయకూడదు, అటు ఇటు తొలగిపోకూడదు. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు నేను తొలగిపోయాను, అబద్ధాలు ఆడుతున్నాను అనుకోండి, మీకు ఎట్టా ఉండదు ఒకసారి ప్రాక్టికల్గా పోండి బాబు. మీకు తెలియకుండా డబ్బులు దాచిపెట్టుకుంటున్నాను అనుకోండి, మీకు ఎట్టా ఉంటుంది ఒకసారి చూడండి. మీకు అర్థమైందా? బూతులు తిడుతున్నాను అనుకోండి, మీకు ఎట్టా ఉంటుంది. ఇంకా నాలో క్యారెక్టర్ లేదనుకోండి, మీకు ఎట్టా ఉంటుంది. అంటే మీరు క్యారెక్టర్ లేని వాళ్ళు అయితే మనందరం సరిపోతాం. ఎందుకంటే క్యారెక్టర్ లేనివాడిని ఇప్పుడు వాడుకుంటున్నారు విశ్వాసులు. వాడికే లేదంటే మాకు లేదు, కాబట్టి వాడు నోరు మూసుకొని ఉంటాడు. మా మీద వాడికి నోరు లేవదో, వాడి మీద మాకు నోరు లేదు. కాబట్టి మేము పాపులు, అతను పాపులు అని సర్దుకొని ఉంటారు. అంతా ఇదైతే ఏ గబ్బు ఉండదు. తాగుబోతాడు 10 మంది ఒకసారి ఉంటే సమస్య ఉంటుంది. ఆ తాగుబోతోళ్ళు ఒక్కడు మంచోడు ఉంటేనే సమస్య. అలాగే పాస్టర్ గారు మంచోడైతే విశ్వాసులు మంచోళ్ళు ఉంటారు. విశ్వాసులు మంచోళ్ళు అయితే పాస్టర్ గారిని మంచోడు నేర్చుకుంటారు. అవును కదా? ఈయనే బలహీనుడై ఉన్నాడు అనుకోండి, వాళ్ళు కూడా ఏమనుకుంటారు, వాడు మనకు మంచోడు వచ్చాడు అనుకోండి, మనల్ని అడుగుతూ ఉంటాడు. అదే చెడ్డోడు అనుకోండి, వాడు మన జోలు రాడు, మన వాడి జోలికి వెళ్ళాం. తేలుగుట్టిన దొంగల్లాగా ఏం చేస్తారు. ఇప్పుడు కానీ పాస్టర్లు అమ్మాయిలను ఉంచుకుంటుంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు, పక్కలేస్తున్నారు. అమ్మాయిలు ఉంచుకుంటుంటే తెలిసి కూడా ఏం చేస్తున్నారు, పక్కలేసి అది కూడా దేవుడి సేవ అంటారు. వాడు అమ్మాయిని ఉంచుకుంటున్నాడు, పాడు చేస్తున్నాడని తెలుసు, కానీ అలాంటి వాళ్ళు, మరి అలాంటి వాళ్ళ దగ్గర సమస్య ఉంది. ఇంకా విశ్వాసులు ఉంచుకుని ఏనన్నాడో ఏమైనా చేసినా వాళ్ళు అంటారా, అనరు అనమాట. అవునా కదా? తర్వాత ద్వితీయోపదేశకాండం, ఇదే ద్వితీయోపదేశం 17వ అధ్యాయం. ఇరవై 21-22. తాను 21 కదా, 17వ అధ్యాయం 21-22. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కాని ఎడమకు కాని తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి. ఇక్కడ కూడా ఏముంది, తొలగకుండా ఉండాలి. ఇప్పుడు నేను తొలిగాను అనుకోండి, ఎంత అసహ్యం వేసింది ఒకసారి ప్రాక్టికల్గా మీరు చూసుకోండి. మీకు అర్థమైందా? బోధించే నేనే తొలిగితే ఏంటి పరిస్థితి ఒకసారి విధించుకోండి. నేనైతే అస్సలు భరించను. మీరన్నా కాంప్రమైజ్ అవుతారేమో, కానీ బోధకుడు తప్పిపోతే మాత్రం నేను మాత్రం మార్చుకోమని చెబుతా. చెప్పిన తర్వాత మార్చుకోలేదంటే నేను మాత్రం సహించలేదు. అది నా వీక్నెస్. అస్సలు భరించను. బోధకుడు తప్పు చేసావా అయితే మార్చుకో. ఎందుకు చేసావని నేను అడగను. సరే చేస్తే చేసావు, మార్చుకో అని అడుగుతాను. మీకు అర్థమైందా? కానీ అది కూడా అడగకపోతే ఇంకెందుకు? అందుకని ఏమంటున్నాడు, కుడి ఎడము కానీ తొలగకుండా తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకుతున్నన్నిటను ఆ గ్రంథము చదువుతుండవలను. చూసారా? అనుసరించి ఎన్నా బాబు, నడువ నేర్చుకుంటాడు. అనుసరించి నడవ నేర్చుకోవటం ఎంత బాగుంది బాబు. చూడు బైబిల్, అనుసరించి నడవటం అంటే పాటించి, అంతేనా కదా? నడవ చదవండి. అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను. ఏం మాట అండి, ఎంత బాగుందండి. చూడండి బైబిల్,
చూడండి, అందుకే దేవుడు అప్పగించిన దాన్ని కాపాడమని దావీదు గారు చనిపోయేటప్పుడు చెబుతున్నాడు. అంటే ఈ బోధన మిస్ అయితే బతుకే మిస్ అయిపోతాం, బోధ మిస్ అయితే దేవుడినే మిస్ అయిపోతాం. సర్వం బోధ లేదు అంటే ఇంకా శూన్యం, బోధ లేకపోతే శూన్యం. అర్థమైందా? అందుకని అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. అబ్బా, అతడు తాను బ్రతుకు దినములన్నిటను బ్రతుకు దినాలన్నీ ఏం చేయాలి? ఆ గ్రంథమును చదువుచుండవలెను. చదవాలి. బ్రతుకు దినాలన్నీ ఏం చేయాలండి బాబు? చదవలేదనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి, మీరంతట మీరు చదివితే వచ్చే అనుభవం వేరు. మీకు ప్రాక్టికల్ ఉందా? మీ అంతట మీకు చదివితే వచ్చే, ఇంకా టాపిక్ చాలా ఉంది, చాలు మళ్ళీ ఇదైతే. అందుకని మీరు ఒక మాట చెప్తున్నాను, నువ్వు చెబుతావు కన్నా ఇంక మేము చదివే పనే ఉంది అనుకుంటే, నేను చెబితే మీకు ఇదే ఏది వేరు. మీ అంతట మీరు చదువుకొని ఆ సందర్భాల్లోకి పోయి అది మీకు తెలిసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది వేరు. మీకు అర్థమైందా? అసలు మీరు ఆ సందర్భమే చదవకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక తెలుసుకునేది వేరు. మీరు ఆల్రెడీ చదివి ఉంటే దాన్ని నేను విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేసేది, దాని అర్థం ఇంకా అద్భుతంగా ఉండదు, ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. మీకు అర్థమైందా? అందుకని ఏమన్నాడు? బ్రతుకు దినాలన్నీ తొలగకుండా అనుసరించి నడవటానికి నేర్చుకునేటట్లుగా అతడు బ్రతుకు దినాలన్నీ చదవాలి. బ్రతుకు దినాలన్నీ ఏం చేయాలి? చదవాలి. చదువు లేకపోతే, బైబిల్ కానీ చదివి ఉండకపోతే ఇది కాదు. నేను బైబిల్ చదివాను కాబట్టి రెఫరెన్స్ ఎక్కడుందో తెలియకపోయినా ఫోన్లో కొట్టుకుంటా, టక్కన ఆ పదం గుర్తుంటుంది. అంటే పదం మనసులో ఉంది అంటే బైబిల్ మనసులో ఉంది, కానీ ఆ పదం రెఫరెన్స్ ఎక్కడుందో తెలియకపోయినా వెంటనే ఫోన్లో కొట్టుకుంటా. అసలు ఆ వచనమే గుర్తులేదు అంటే నేను ఏం చేయలేదని అర్థం? బైబిల్ చదవలేదని అర్థం. నేను ఎప్పుడు భయపడతా ఉంటాను, వయసు పైన పడుతుంది, బ్రెయిన్కి సామర్థ్యం తగ్గిద్దేమో అని పదును పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటా. సామర్థ్యం నా వయసు తగ్గొచ్చు, నా శరీరం క్షీణించిపోవచ్చు, కానీ నా బ్రెయిన్ పనిచేసే తీరును మాత్రం తగ్గనివ్వను. ఎందుకని? నేను ఆధారపడేది బోధ మీద, నా దగ్గర ఉన్న వాళ్ళని ఆధారపరిచేది బోధ మీద. నా బ్రెయిన్కి సామర్థ్యం తగ్గితే బోధక సామర్థ్యం తగ్గిద్ది, బోధక సామర్థ్యం తగ్గితే అన్నయ్య ఇంతకుముందు బాగానే చెబుతున్నాడు కానీ ఏమైంది బాబు? ఇప్పుడు సామర్థ్యం లేదండి. అప్పుడు ఏమైపోద్ది? ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. అయితే ఇంకొకళ్ళు ఉంటే ఇబ్బంది ఏం లేదు. నా తర్వాత ప్రభుదాస్ అనే ఉన్నాడు. అన్న ఇది అయిపోయే లోపల ఒకళ్ళు నిలబడాలే అనే ఇది ఉంటే ఆయనకి ధైర్యం. అయ్యా నా బ్రెయిన్ మర్చిపోతున్నాను అయ్యా బ్రా, అప్పుడులాగా పని చేయలేకపోతున్నా, అప్పుడులాగా ఆలోచించలేకపోతున్నా. ఏమైంది నాన్న, నీకు బదులు మేము ఉన్నాంగా అంటే అన్నయ్య కూడా ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. అలాగే నేను ఇదైపోయే లోపల నీ బదులు మేమున్నాంగా అంటే నాకు కూడా ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. మరి ఎవరు లేకపోతే అంటే ఒక మాట చెప్పు, నువ్వు చెప్తా. ఒక మనిషి ఉన్నాడు, అతను బాగలేకపోతే చూసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ ఒకడు ఉన్నాడు, అతనికి బాగలేకపోతే చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. నాకు బాగలేకపోతే అందరూ చూసుకునే వాళ్ళు ఉన్నారులే అనుకునే వాళ్ళు వేరు, నాకు బాగలేకపోతే నన్ను పారేసే వాళ్ళు కూడా ఎవరు లేరు అనుకునేది వేరు. నన్ను పారేసే వాళ్ళు ఎవరు లేరు అంటే నేనేం చేసుకుంటా? డబ్బులు దాచిపెట్టుకుంటా, నన్ను పారేయడానికి డబ్బులు దాచిపెట్టుకుంటా. మీకు అర్థమైందా? నా పరిస్థితి కూడా ఏమైంది తెలుసా? నేను చచ్చిపోతే నా తర్వాత నిలబడే వాళ్ళు కూడా ఎవరు? మీకు అర్థమైందా? నేను చచ్చిపోతే నా తర్వాత నిలబడే వాళ్ళు కూడా ఎవరు లేరు.
ఈరోజు ఊపిరి పోయిందనుకో, రేపు ఇంకా మీరు వేరే చర్చి చూసుకోవటమే కన్ఫర్మ్గా. పైగా జనం కూడా మిమ్మల్ని ఎగతాళి చేస్తారు, ఎవరు రావట్లేదంటే వాళ్ళు. ఒకవేళ ఇక్కడే జరుపుకుంటున్నారు, అబ్బా వాళ్ళు సొంతంగా జరుపుకుంటున్నారా, ఓహా ఎవరున్నారా వాళ్ళు, ఉన్నమాటే వాళ్ళే అబద్ధం చెప్పుకోరు, ఉన్నదే చెప్పుకుంటారు. ఎవరున్నారా వాళ్ళు? ఇప్పటికే నేనుంటేనే అబ్రహ్మణ నువ్వు రావట్లేదా, అసలు నేను పూర్తిగా లేకపోతే అన్న చెప్పరు. నిదానంగా ఏమైపోద్ది అంతే కదా. ఎవరైనా ఇప్పుడు మనకి అన్నం దొరకని చోట లేదనుకోండి, వేరే చోట ఎత్తుక్కుంటాం. వాళ్ళు కూడా ఆత్మీయ ఆహారం దొరకలేదనుకోండి, మొఖాన్ని చెప్పలేకపోయినా చిన్నగా ఏం చేస్తారు, మారుతూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? అంటే ఇది కొత్తదేం కాదులే, మీకు చెప్పి ఇసుకుముట్టిస్తున్నా ఏమంటారు బాగుంది. కాబట్టి బోధ అనేది ఎంత ప్రాముఖ్యం అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా నేను రాజీకి వస్తా, కానీ బోధ దగ్గర మాత్రం ఎలాంటి వాడైనా సరే ఐ డోంట్ కేర్ అంట. అప్పటికి ఇప్పటికి ఏమాత్రం రాజీకి రాను. ఒకవేళ నేను చెప్పే టాపిక్స్ కొంతమందికి అర్థం కాక అది తప్పుడు బోధ అనుకోవచ్చు, అర్థమైందా? ఆ లెక్కలు వేరే. కానీ బోధలో మాత్రం ఇది రైటు అనుకున్న తర్వాత ఎవరిని కూడా ఇంచే ముందుకు దాటనివ్వను. దాటనిస్తే ఎవరికి అవమానం? నాకు కాదు, నేను ఆఫ్టర్ ఆల్ కానీ ఇంత సత్యవాక్యాన్ని దేవుడిస్తే దేవుడికి అవమానం. ఎంత ఇది చేస్తే దేవుడి యొక్క ఆస్తిని కాపాడాలి. అందుకని ఏమంటాడు, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి అని వేడుకుంటున్నాడు. దావీదు గారు కూడా కుమారుని ఏమడుగుతున్నాడు, కాపాడమని వేడుకుంటున్నాడు. మోషే గారు కూడా ఏమని అడుగుతున్నాడు, పాటించి అనుసరించమని వేడుకుంటున్నాడు. యెహోషువ గారు కూడా ఏం చేస్తున్నాడు, నిబ్బరం కలిగి యెహోషువ గారికి ఏం చెబుతున్నాడు దేవుడు, ఇదిగో మోషే నా సేవకుడు ఇలా ఇచ్చేసాడు, నువ్వు కూడా ఏం చేయాలి, నిబ్బరం కలిగి జాగ్రత్త పడి ఎటు తొలగకుండా బోధని కాపాడమంటున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ద్వితీయోపదేశం 17వ అధ్యాయంలో అదే మాట ఇంకా నడుచుకుంటా అన్నాడు. ఇంకా చాలా సందర్భం ఉంది బైబిల్ చెబితే ప్రకటన. మరి ఏ బోధ కరెక్టు, ఏ బోధ ఇది అనేది కూడా ఉంది. బిలాం బోధ ఉంది, మీరు ఏ బోధ చేయకూడదు, మీరు బిలాం బోధలోకి పోకూడదు అన్నాడు. ఎందుకని బిలాం బోధలో ఏముంది, అర్థమైందా? కాబట్టి బోధ అనేది మన మేలుకి ఇచ్చాడు. ఏంటయ్యా మేలు అంటే జ్ఞానము, వివేచన. ఈ జ్ఞాన వివేచనలతో దేవుడిని ఏం చేయొచ్చు, సంతోషపెట్టచ్చు. జ్ఞానం గల కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు, సంతోషం ఉంటాడు. మన ఇదేందో తెలుసా, బైబిల్ చదవకపోవటం కూడా తగ్గింపుగా భావిస్తాం, వాక్యం చెప్పకపోవటం కూడా తగ్గింపుగా భావిస్తాం. అది తగ్గింపుగా చేతగడతాం, అది కాదు తగ్గింపు అంటే. మరి ఏంటంటే ఏంది నీ క్యారెక్టర్ ఎట్టాగుంది అంటే, అయ్యా చెప్పయ్యా మార్చుకుంటా, అమ్మ చెప్పమ్మ మార్చుకుంటా, అది తగ్గింపు. అర్థమైందా? కాబట్టి క్రైస్తవ బోధకుడు కాపాడాల్సింది, విశ్వాసులు కాపాడాల్సింది ఏంటది, బోధ తప్పితే బ్రతుకు తప్పితే శూన్యం అన్నమాట. కాబట్టి బోధని మనం అనుసరించి గైకొంటే లేదా పాటించి అనుసరించామంటానికి ఆధారాలు మనలో ఏముంటాయా అంటే జ్ఞానము, వివేచన ఉంటాయి. ఆ జ్ఞాన వివేచన మనలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తూ ఉంటుంది, మంచి యవ్వనంలో ఉన్న గుర్రంలా ఉంటుంది, బ్రెయిన్ షార్ప్గా. ఈయన వయసు ఏంటి, ఈయన బ్రెయిన్ షార్ప్ ఏంటి, ఎంత స్పీడ్గా ఉన్నాడు అనిపించింది. మరి బ్రెయిన్ అంత షార్ప్ ఎందుకు ఉంది అంటే ఎక్కడున్నా, అందుకే నేను చెబుతుంటాను కదా, బైక్ మీద వెళ్తూ ఉంటే 2 రిఫరెన్స్లు ఆడియో బైబుల్ మాట్లాడుకొని వెళ్తూ ఉంటాయి, ఇంకా దాన్ని ఆలోచించుకుంటూ పోతూ ఉంటాయి. అది లేనివాడికి ఎలా ఉంటుంది, ఇంకా భౌతిక సంబంధమైన ఆలోచనల్లో ఇది చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. కాబట్టి అలా ఉండకుండా బోధ నిమిత్తం మరి దేవుడు అప్పగించబడిన బోధని కాపాడే విధంగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ, మరి ఇప్పటివరకు శ్రద్ధగా విన్న వాక్యాన్ని
మళ్ళా పరిస్థితి